రోసాపు రవికైకారి అన్న తమిళ చిత్రానికి తెలుగు సేత కొత్త నీరు చిత్రం. తమిళ చిత్రంలో ఇళయరాజా గారు స్వరపరచగా వాణి జయరాం గారు ఒక మధుర గీతాన్ని ఆలపించారు. అదే సందర్భానికి గాను తెలుగు చిత్రంలో రమేష్ నాయుడు గారు మాతృకలో కన్నా మించినటువంటి మధురమైన బాణిని స్వరపరిచారు. అంత గొప్ప పాట తనకి దక్కడం తన అదృష్టం అంటారు ఎస్పి శైలజ గారు. మరి ఆ సినిమా కోసం ఆలపించినటువంటి శైలజమ్మ గారే ఆ పాటని స్వరాభిషేకం వేదిక మీద ఆలపిస్తే బాగుంటుంది అంటాను నేను. మరి మీరేమంటారు? అవునంటారు. పిలిచేద్దాము శైలజ గారిని. ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ఊసుపోలేదనో ఆశగా ఉందనో ఉర్రూతలోగకే మనసా ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా తలలోన ముడిచాక విలువైన పూవైన దైవ పూజకు తగదు మనసా దైవ పూజకు తగదు మనసా పొరపాటు చేశావు దిగజారిపోతావు నగుబాటు తప్పదు మనసా పెడదారి మురిపాలు మొదటికే మోసాలు సాలు నీ వేషాలు మనసా సాలు నీ వేషాలు మనసా ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా తుమ్మెదలు చెలరేగి తోటలో ముసిరేను దిమ్మరిని నమ్మకే మనసా దేశ దిమ్మరిని నమ్మకే మనసా చపల చిత్తము విపరీతమవుతుంది చలించకే వెర్రి మనసా కపటాలు సరదాలు కౌవించు సరసాలు కాలు జారేనేమో మనసా కాలు జారేనేమో మనసా ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా ఊసుపోలేదనో ఆశగా ఉందనో ఉర్రూతలోగకే మనసా ఊగిసలాడకే మనసా నువ్వు ఉబలాట పడకే మనసా. శైలజ గారు, మీరు చాలా సందర్భాల్లో ఇంత గొప్ప పాట నాకు దక్కడం అదృష్టం అని చెప్పారు. ఈ పాట రికార్డింగ్ టైంలో ఏదైనా ఈ పాట తమిళ్లో ఇందాక మీరు చెప్పినట్టు వాణి అమ్మ పాడారు. అద్భుతమైన పాట అది. என்னுள்ளில் எங்கோ எங்கும் கீதம் ஏன் கேட்கிறது ఆ పాట పాడారు. ఆ పాట నాకు చాలా ఇష్టం. చాలాసార్లు అంటే నేను వచ్చిన కొత్తలో రోసాపు రవికైకారి అనే సినిమాలో ఆ పాట పాడారు. అప్పుడే నేను అన్నయ్య కూడా ఒక పాట పాడాం ఆ సినిమాలో. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ పాట నాకు ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంత అద్భుతమైన పాటని రమేష్ నాయుడు గారు నాకు ఇచ్చిన వరం అని చెప్పచ్చు. నాకు చెప్పినప్పుడు వస్తుంది అదే అన్న
ఆ పాట చెప్పినప్పుడు మామూలుగా అయితే పెద్ద సింగర్స్ చేత ఆ పాట పాడిస్తారు, కానీ రమేష్ నాయుడు గారికి నా మీద నాకంటే కూడా ఆయనకి ఎక్కువ నమ్మకం. నేను ఎప్పుడన్నా భయపడినా కూడా లేదు పాప అని పిలిచేవారు ఆయన నన్ను. లేదు పాప నువ్వు పాడతావు అనేవారు. అసలు ఎంతగా నన్ను ఎంకరేజ్ చేశారంటే ఆయన చాలా కష్టమైన పాటలు కూడా కొన్నిటిని నాకు ఇచ్చి నువ్వు పాడగలవు, నువ్వు ప్రాక్టీస్ చేయి, పాడతావు అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అది ఆయనకి నా మీద అంత అభిమానం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తప్పు చేసినా కూడా పాటలో నా పక్క వాళ్ళని తిట్టేవారే కానీ నన్ను తిట్టేవారు కాదు ఆయన. నా వల్ల మా విఠల్ గారు ఎన్నో తిట్లు తిన్నారు ఆయన చేత. ముఖ్యంగా దానికి కారణం వాళ్ళ ఆయన చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి బయట ఉండి చదువుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ప్రాక్టీస్ చేసుకొని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారట. వాళ్ళ అమ్మగారు నా అలా ఉంటారట. అందుకని చెప్పి ఆయన ఎప్పుడూ ఒక్క మాట అనేవారు కాదు, తప్పులు చేసినా కూడా. ఈ పాట నాకు దొరకడం చాలా అదృష్టం. ఒకసారి అంటే అన్నయ్య గారు అన్నయ్యతో చెప్పారట అనమాట, నాకేం అక్కర్లేదు, నేను నా చివరి క్షణాల్లో పాప చేత నాకు తులసి తీర్థం పోయించండి, అదే నాకు కోరిక అన్నారనమాట. ఆ టైంలో లక్కీగా అంటే ఆయనకి చనిపోయినప్పుడు నేను ఉన్నాను, కానీ హై ఫీవర్తో ఉన్నాను, వెళ్ళి పోయలేకపోయాను. కానీ ఆ మాట అన్నారు కదా ఆయన నాకు, అదే నాకు ఇంతవరకు ఈ స్టేజ్ మీద నిలబడేంతవరకు ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన బలమే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ.